ఇంటి సింహద్వారం దగ్గర కొంతమంది నవధాన్యాలను మూట కట్టి పెట్టుకుంటూ ఉంటారు కదండీ! అవి ఎన్ని రోజులకు ఒకసారి మార్చుకోవాలో తెలియజేస్తారా? ఈ నవధాన్యాలని ప్రధాన ద్వారం దగ్గర మూటగట్టి పెట్టటము అన్నది ఇప్పుడు అదొక తంత్రంగా ఉపయోగిస్తున్నారు. కానీ దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటంటే, మనది వ్యవసాయ దేశం. ఇదివరకు అన్ని గ్రామాలలో వ్యవసాయమే ఉండేది. వాళ్ళు ఈ నవధాన్యాలు అంటే ఈ నవధాన్యాలలో ఏ రకమైనవైనా కానివ్వండి. గోధుమలు, వరి ఇట్లాంటివన్నిటి కూడా తీసుకొచ్చేసి వాటిని ఒలవకుండా, మూట కట్టకుండా అట్లనే దాన్ని బ్రాంచ్ తీసుకొచ్చేసి అక్కడ కట్టి పెట్టేసేవాళ్ళు ప్రధాన ద్వారానికి ఎదురుగానే. వస్తూ పోతూ ఉంటే వాళ్ళ తలపైన ఉండేది. లేకపోతే అటుపక్కనో, ఇటుపక్కనో ఉండేది. ఆ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే అక్కడక్కడే తిరిగేటటువంటి పక్షులు ఇవన్నీ కూడా చక్కగా వచ్చి ఇక్కడ ఈ ఆహారాన్ని తినేసి పోతూ ఉంటాయి. అది లక్ష్మీప్రదం. ఒక ఒక ఆహారాన్ని సమర్పించటం. అవి ఎప్పుడొస్తాయో మనకు తెలీదు. అక్కడ పెట్టేస్తే వాటికొచ్చి ఇష్టం వచ్చినప్పుడు వస్తాయి తింటేవి. అట్లా ప్రతి ఇంటి దగ్గర ఉండేవి. అట్లా ఈ పక్షుల సంతతి చాలా అద్భుతంగా వృద్ధి చెందేది. ఆ పక్షుల సంతతి ఈ విత్తనాలన్నీ తిని మళ్ళీ ఎక్కడైతే అవి రెట్టవేస్తాయో అక్కడ మళ్ళీ చెట్లు మొలిసేవి. సో, అడవులు పెరగటానికి దానికంతా కూడా ఇది ఉపయోగపడేది. పోను పోను వ్యవసాయ ప్రధానమైనటువంటి ఫ్యామిలీస్ తగ్గిపోయాయి. కానీ వాళ్ళ తాతలు, వాళ్ళ తండ్రులు వీళ్ళు పెట్టుకున్నటువంటి ఇవన్నీ కూడా గుర్తున్నాయి. ఇప్పటికేంటంటే పట్టణాలలో ఉన్నప్పటికి కూడా ఈ నవధాన్యాల మూటలు ఇవన్నీ తీసుకొచ్చేసి ఒక సెంటిమెంట్‌తో అక్కడ పెడతారు. కానీ వాటిని మూట కట్టి పెడతారు. ఏ పక్షులు అవి వచ్చి తినటానికి వీల్లేదు. అది శుభప్రదం అన్నది మాత్రం మనసులో ఉండిపోతుంది. అట్లా కొంతకాలం పెట్టిన తర్వాత మళ్ళా తీసేసి కొత్తగా మళ్ళీ నవధాన్యాలు పెట్టాలనుకున్నప్పుడు ఈ మూటనేం చేయాలి? ఏ చెత్త కుప్పలోనో అక్కడ ఇక్కడ పారేస్తే ఆ ఒక సెంటిమెంట్. మంచిది కాదు, అశుభం. ఇట్లాంటి ఉన్నప్పుడు ఏవైనా మనం ప్రధాన ద్వారం దగ్గర పెట్టినవి ఒకవేళ పారేయవలసి వస్తే వాటిని సింపుల్‌గా చెత్త కుప్పల మీద అక్కడ ఇక్కడ పారేయకుండా, తొక్కుట్లో పారేయకుండా తీసుకెళ్ళి ఎక్కడైనా ప్రవాహంలో వదిలేయొచ్చు. లేదా వాటి మూట విప్పేసి ఆ విత్తనాలు ఎక్కడైనా చల్లేయొచ్చు భూమి పైన. ఎక్కడైనా చల్లేయొచ్చు. సో, దీనివల్ల ఏమీ దోషం ఉండదు. ఒకవేళ ఆ సెంటిమెంట్ ఉంటే వాటిని ఆ పాత మూటలను తీసి ఏం చేయాలనుకుంటే ఇట్లా చేయండి. దీనివల్ల మీకు ఏ సెంటిమెంట్ దెబ్బతినదు.